అనుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా నా నా యొక్క మెడిటేషన్ జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ధ్యానంలోకొచ్చిన తర్వాత నా లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అయిందని చెప్పొచ్చు. సో, ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ సోల్ జర్నీ అంటే ఆత్మ ప్రయాణం. సో, దీని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో, సోల్ జర్నీ ఆత్మ ప్రయాణం అంటే మన జీవితం మనకు కనిపించేది కేవలం శరీరం మాత్రమే. సో, శరీరం పుడుతుంది. ఏదో ఒక రోజు చనిపోతుంది. అంటే ఒకటి బర్త్ డేట్, ఒకటి డెత్ డేట్. సో, ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం శరీరం అని దీనికోసం పరిగెత్తుతూ ఉంటాం. ఒక కోరిక తర్వాత కోరిక, గమ్యం తర్వాత గమ్యం. హ్మ్. ఎన్నో రకాలైన లక్ష్యాలు, ఎన్నో రకాలైన కోరికలు, ఎన్నో రకాలైన ఈ యొక్క భౌతిక ప్రయాణాలు. సో, ఇలా ఎన్నో రకాలైన అనుభవాలు పొందుతా ఉంటాం అన్నట్టు ఈ శరీరంలో. అన్ని రకాలైన అనుభవాలు పొందుతా ఉంటాం. సో, మన జీవితం ఇప్పుడు ఈరోజు మనిషిగా ఉన్నామంటే, సో, ఎప్పుడో, ఎక్కడో కొన్ని వందల సంవత్సరాల కింద మనం ఒక ఖనిజ సామ్రాజ్యం నుంచి జన్మ తీసుకున్నాం. సో, మన యొక్క నేర్చుకునే ప్రయాణం, మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఆషామాషీ ప్రయాణం గాదు. సో, ఎన్నో వందల, వేల జన్మలు కేవలం మనుషుల్లాగానే గాదు. సో, ఏదో ఒక బండ మీద చిన్న బండగా ఉన్న మనము, సో, ఎన్నో రకాలైన ఖనిజాలుగా హ్మ్. ఎన్నో రకాలైన ఖనిజాలుగా మనం జన్మ తీసుకొని, దాని తర్వాత దాంట్లో ఉన్న అనుభవాలను మనం సేకరించి, దాని తర్వాత మనము ఈ యొక్క ప్లాంట్ కింగ్‌డమ్ అంటే మొక్క సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యంలోకొచ్చి, వృక్ష సామ్రాజ్యంలో చిన్న చిన్న మొక్కలుగా, చెట్లగా ఎన్నో రకాలైన అనుభవాలు అక్కడ పొందినామన్నట్టు. సో, దాని తర్వాత జంతు సామ్రాజ్యం. జంతు సామ్రాజ్యంలోకొచ్చి చిన్న కుక్కగా, పిల్లిగా, హ్మ్, పందిగా, ఏనుగుగా అన్ని రకాలైన అనుభవాలు ఒక జంతువుగా గూడా మనం తీసుకున్నాం. అట్లా ఎన్నో కొన్ని వందల జన్మలు అక్కడ మనం తీసుకున్న తర్వాత మనకు మనిషి అనే ఒక జన్మ లభించింది. సో, మనిషి అనే జన్మకు లభించక ముందు గూడా మనందరం వేరే వేరే స్థాయిల్లో, వేరే వేరే జాతుల్లో, వేరే వేరే జీవరాశులుగా మనం ఉన్నాం. దీన్ని ఎప్పుడైతే మనం బాగా అర్థం చేసుకుంటామో, మన అప్పుడుకు జీవితం పట్ల మనకింకా అవగాహనొస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా వరకి ఈరోజు ఉన్న సమస్య గురించి గానీ, ఈరోజు కాని పనుల గురించి గానీ ఎంతో ఏడుస్తున్నాం, ఎంతో కృంగిపోతున్నాం, ఎంతో దిగజారుస్తున్నాం. జీవితం వేస్ట్ అనుకుంటున్నాం. జీవితం సర్వనాశనం అనుకుంటున్నాం. సో, చిన్న దాంట్లో ఫెయిల్ కాగానే జీవితం మీదనే విరక్తి భావన రావడం. సో, ఇట్లా ఎన్నో రకాలైన డిప్రెషన్స్, యాంక్సైటీ సఫర్ మనం చూడొచ్చు. సో, ఎందుకంటే కేవలం ఉన్నదొక్కటే జీవితం, ఉన్నదొక్కటే శరీరం, ఉన్నదొక్కటే ఈ యొక్క ష చిన్న జీవితం అనుకుంటున్నాం కాబట్టి మనకివన్నీ భయాలు, ఆందోళన అనేవి ఉంటాయన్నట్టు. ఈ యొక్క జీవిత సారాన్ని, ఈ యొక్క ఆత్మ ప్రయాణాన్ని, ఈ యొక్క ఆత్మ పురోగతిని, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆధ్యాత్మిక జీవితం అనేది పెద్ద వర్డ్‌లాగా అనిపించినప్పటికీ ఇట్స్ నథింగ్ బట్ మన చరిత్ర. మన యొక్క చరిత్ర మనం తెలుసుకోవడమే. మనమేంటి అనేది మనం తెలుసుకోవడమే సింపుల్‌గా చెప్పాలంటే. సో, అది తెలుసుకుంటున్నప్పుడు మన యొక్క దృక్పథం మారిపోతది. ఎన్నో జీవితాలు, ఎన్నో అవకాశాలు, ఎన్నో కర్మలు, ఎన్నో లోకాలు. సో, ఈ జీవితంలో పలానా క్యారెక్టర్‌లో పలానా నేమ్ తీసుకొని, గోత్రం తీసుకొని, కులం తీసుకొని, ఒక మతంలో ఎంచుకొని, అందరి ఆత్మలతోని పైలోకాల్లో ప్రణాళిక యేసుకొని, ఈ జీవిత అనుభవాలు పొందడానికి మనం ఇదంతా వేసుకుంటున్నామనే ఒక జ్ఞానం మనలో స్ఫురిస్తున్నప్పుడు, ఈ రోజు పడుతున్న గడ్డు కష్టానికి దానికి కారణం ఏంటి? దానికి మూల బీజం ఏంటి? సో, ఎవరో రాశారు నా తలరాత, వాళ్ళు బలవంతంగా పంపారు. సో, వాళ్ళు రాసినట్టే జరుగుతుందనుకోకుండా, మన జీవితంలో ఏ పాఠాలు అనుసంధానంగా ఏ కర్మలను మనం క్లియర్ చేసుకొని, ఆ యొక్క అనుభవాలను పొందడానికొచ్చామో, మనం దాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆ పరిస్థితిలో మనం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తుల పట్ల, ఆ పరిస్థితుల పట్ల ఎట్లా స్పందించాలనేది మనకొక సమగ్రమైన ఒక స్ఫురణ గలుగుతదన్నట్టు. లేకపోతే అదే తరుణంలో మన మైండ్ వాటా ఇంటా ఉంటామన్నట్టు. మైండ్ ఎప్పుడు ఏదైతే నింపుకున్నామో అదే జెప్తుంది. సో, మైండ్ యొక్క సహజమైన లక్షణం ఏంటి? లేదు, కాదు, నీతోని గాదు, నువ్వు జేయలేవు, నీ జీవితం వేస్టు. నీకంటే వాళ్ళు బెటరు. వాళ్ళిట్లా అన్నారు పలానా రోజు. నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు తిట్టు, కొట్టు, వాళ్ళని ఇట్లా జెయ్యు. సమాజంలో అంత దుర్మార్గం ఉంది. నేను జేస్తే ఏమవుతది? ఎవరు జూస్తున్నారు? ఇటువంటి ఆలోచనలన్నీ మైండ్ జేస్తది. మన మైండ్ గాదు.